అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేసిన ప్రజలు? మార్పు అంటే ఆర్థికంగా సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడో 2,000 వస్తున్నాయి మాకు పెన్షన్, 4,000 వస్తాయని చెప్పి ముసలివాళ్ళు, మాకు 10,000 వస్తుంది 15,000 వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు, అదే విధంగా 2 లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు ఓట్లేస్తే 1.8% ఓట్లతోనే నువ్వు పదవిలోకి వచ్చినావు. మైండెడ్ ఈ మెజార్టీతోని ఎట్లా నువ్వు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తావు? ఈ చిహ్నం దేనికి గుర్తు అంటే ప్రాస్పెరిటీకి. ఒక రాజ్యం ఏ విధంగా గొప్ప వైభవంగా విరసిల్లిందో మీకు అర్థమవుతుంది. పాడి పంటలు గొప్పగా ఆ రోజులలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహారాజులు. వాళ్ళ రాజరికం అంటే ఏదో ఒక దోపిడి వర్గాలు కాదు. ఆ రోజు వాళ్ళు సామాన్యుల నుంచి మరి వ్యవసాయ పన్నులు వసూలు చేసి రాజ్యాన్ని పరిపాలించి వ్యవసాయాన్ని దాదాపు 800 సంవత్సరాల తర్వాత కూడా మరి మనలాంటి వాళ్ళందరం బ్రతుకు తెరువు ఇంత తిండి తింటున్నామంటే కాకతీయ మహారాజులు కట్టించేట్లు చెరువులు కుంటల వల్ల. అందుకోసమే కేసీఆర్ గారు ఆ రోజు చాలా మందితో చర్చించి ఈ కళాతోరణాన్ని మన చిహ్నంలో పెట్టడం జరిగింది. దీనికి తోడు చార్మినార్ 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ మహానగరంలో మరి ప్లేగు వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోతే వారి చిహ్నంగా అది కట్టుకున్నాం. అందుకోసమే మరి లక్ష్మణ్ ఏలే గారు ఎవరైతే ఆ చిత్రీకరించారో వారి మాటలో చెప్పాలంటే కళాతోరణము వ్యవసాయానికి చిహ్నము, ఇరిగేషన్ కు చిహ్నము, ఆ చార్మినారు మరి వైద్యం ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి దీన్ని ఆలోచన చేసి తెలంగాణ ఎంబ్లంలో ఇది పెట్టడం జరిగింది. వ్యవసాయం, ఇరిగేషన్ అండ్ హెల్త్, ప్రకృతిని సంరక్షించాలనేటువంటి ఆలోచనలో ఉండి ఇవన్నీ చేయడం జరిగింది.